పక్క వీడియో చూశారు కదా, అందులో డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ కొడుకుని ఎత్తుకొని ఆటలాడుతున్నాడు. అతన్ని ఎక్కడికి పోతే అక్కడికి తీసుకెళ్తున్నాడు. లాస్ట్కు విలేకరుల మీటింగ్లో, విలేకరుల సమావేశంలో కూడా ట్రంప్ ఎలాన్ మస్క్ కొడుకుని వేసుకొని తెస్తే వాడు చేసిన అల్లరికి పక్కకు తీసుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఏందంటే అతనికి మరి డొనాల్డ్ ట్రంప్కు పిల్లలు లేరా అంటే చాలామంది ఉన్నారండి. చాలామంది, దాదాపు 15-20 మంది పిల్లలు ఉంటారు. మనవలు మనవరాలు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళని తీసుకురాకుండా ఎలాన్ మస్క్ కొడుకుని తీసుకొస్తున్నాడు అంటే అర్థం చేసుకోండి, ఒక కార్పొరేట్ పారిశ్రామికవేత్త ప్రజాస్వామ్యంలో ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాడో అర్థం చేసుకోండి. నేను మన ఎలక్షన్లకు ముందు అక్కడే ఉన్నాను యూఎస్లో. ఒక నెల ముందు వరకు కూడా, ఎలక్షన్లకు ఒక నెల ముందు వరకు కూడా కమలా హారిస్ లీడింగ్లో ఉందని చెప్పుకున్నారు, అన్ని పత్రికలు చెప్పినాయి. ఎందుకంటే ఫస్ట్ డిబేట్లో కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ డిబేట్లో ట్రంప్ గ్రాఫ్ బాగా పడిపోయి కమలా హారిస్ గ్రాఫ్ బాగా లేచింది. మళ్ళీ రెండో డిబేట్కు ఆహ్వానిస్తే కూడా డొనాల్డ్ ట్రంప్ అంగీకరించలేదు. అంటే మీరే అర్థం చేసుకోండి అతని పరిస్థితి ఎట్లుందో. అటువంటి టైంలో ఎలాన్ మస్క్ అతనితో కలిసిపోయాడు. అంతే, ఒక్కసారిగా డొనాల్డ్ ట్రంప్ గ్రాఫ్ పెరిగి ये अंबानी अडानी से कितना माल उठाया है, काले धन के कितने बोरे भर करके रुपये मारे हैं, क्या टेम्पो भर करके नोटे। Raj bhai, these rankings and numbers do not matter to me. ఆయన సాక్షాత్తు మన ప్రధానమంత్రి ఏం చెప్తున్నాడు అంటే, అదానీ అంబానీ నల్లధనాన్ని ట్రక్కుల కొద్ది తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారు అని చెప్తున్నాడు. అది కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వచ్చు, బీజేపీలకు ఇవ్వచ్చు, మమతా బెనర్జీ పార్టీకి ఇవ్వచ్చు, చంద్రశేఖరరావు పార్టీకి ఇవ్వచ్చు, చంద్రబాబు నాయుడు పార్టీకి ఇవ్వచ్చు, నితీష్ కుమార్ పార్టీకి ఇవ్వచ్చు, జగన్మోహన్ పార్టీకి ఇవ్వచ్చు. మన దేశంలో ఏ పార్టీ కూడా పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి ఫండ్స్ తీసుకోవనేది లేదు, అన్ని పార్టీలు తీసుకుంటాయి. అంటే ఇప్పుడు మనం ఓట్లు వేసి సంకలు గుద్దుకుంటున్నాం, మేము ఓట్లు వేసాం పలానా వాళ్ళని గెలిపిస్తున్నామని. మనం ఓట్లు వేసి పలానా వాళ్ళని గెలిపించడం లేదండి. పారిశ్రామికవేత్తలు వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు, పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్ చేసి వాళ్ళకి నచ్చిన నాయకుడిని సీట్లో కూర్చోబెడుతున్నారు, కూర్చోబెట్టి వాళ్ళ పబ్బాలు గడుపుకుంటున్నారు. దాంట్లో కొంత ప్రజలకు ఎంతో కొంత మేలు చేసినట్టు చూపిస్తున్నారు. షో చేయకపోతే మరి మళ్ళీ ఒకసారి గెలవరు కదా.